యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకు వచ్చి జీవించిన కాలంలో 12 మందిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. వీరిని అపోస్తులని పిలిచేవారు. ఆ 12 మంది అపోస్తులు ఎవరనగా, మొదటగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్పాయి కుమారుడగు యాకోబు, తద్దయను మారుపేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. వీరిలో విద్యావంతులు, సుంకాలు వసూలు చేసేవారు, వ్యాపారులు, మేధావులు, ఇలా అన్ని వర్గాల వారి నుండి యేసు ప్రభుల వారు తన శిష్యులను ఎంచుకున్నాడు. ఆనాడు క్రీస్తు సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమవుతూ సర్వలోకానికి వెళ్ళి తన సువార్తను చాటమని శిష్యులకు చెప్తాడు. ఆయన ఆజ్ఞ మేరకు శిష్యులు ప్రపంచంలోని నలుమూలలు తిరిగి దేవుని సువార్తను చాటారు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు, తిరస్కారాలు భరించారు. చివరికి చావును సైతం చిరునవ్వుతో స్వీకరించి దేవుని ప్రేమను, అందులోని మాధుర్యాన్ని లోకానికి చాటి చెప్పారు. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల చరిత్ర ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి బైబిల్ సీక్రెట్స్ అనే మా ఛానల్ ద్వారా యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల జీవితాలను రాబోయే వీడియోస్లో క్లియర్గా చెప్పబోతున్నాం. కాబట్టి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకలకు షేర్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే మేము ఇంకా అనేక వీడియోస్ చేయగలుగుతాం. మీ వంతుగా మీ మిత్రులకు షేర్ చేసి దేవుని పనిలో భాగస్వాములు అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా మొదటి అపోస్తులుడైన పేతురు గారి జీవితంను క్లుప్తంగా తెలుసుకుందాం. పేతురు తండ్రి పేరు యోహాను, కానీ వాస్తవానికి చేపలు పట్టే వృత్తిని బట్టి యోహానుని యోనా అని పిలిచేవారు. నజరేతు పట్టణానికి 25 మైళ్ళ దూరంలో తూర్పున ఉన్న బెత్సయిదా పట్టణంలో పేతురు గారు జన్మించారు. ఈ పట్టణం గలిలయ సముద్ర తీరానికి ఉత్తరాన ఉంది. ఆంద్రయ యొక్క సహోదరుడు పేతురు. పేతురు బెత్సయిదాలో పుట్టినప్పటికీ కపెర్నహూములో కాపురం ఉంటూ చేపలు పట్టి జీవించేవాడు. పేతురు క్రీస్తు వైపుకు ఆకర్షింపబడింది అతని సహోదరుడైన ఆంద్రయ వలనే. గలిలయలో చేపలు పడుతున్న సమయంలో ఆంద్రయ పేతురుతో తాను మెస్సయ్యను చూసినట్లు చెప్తాడు. ఆ మాట వినగానే పేతురు గారు తన వలను విడిచిపెట్టి భార్యను కుటుంబాన్ని త్యజించి ప్రభును వెంబడిస్తారు. పేతురును మొదటిసారిగా యేసు ప్రభుల వారు కలుసుకున్నప్పుడు అతను చూసి ఇలా అన్నాడు, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని అంటాడు. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. పేతురు గారి ఇల్లు యేసు ప్రభు యొక్క సందర్శనకు పాత్రమైంది. కపెర్నహూమునకు ప్రభు ఎప్పుడు వచ్చినా పేతురు ఇంటికి వచ్చేవాడు. ఆ ఇంటిలోనే పేతురు అత్తగారిని అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. 12 మంది అపోస్తులను ఎన్నుకున్న తర్వాత యేసు ప్రభుల వారు పేతురు ఇంటికి వచ్చి ఆయన శిష్యులకు బోధించాడు. ఇక్కడికే యేసు ప్రభుల వారి తల్లి సహోదరులు వచ్చారు. ఈ శిథిలమైపోయిన ఇంటిపైనే పేతురు జ్ఞాపకార్థం కాన్స్టంటైన్ చక్రవర్తి అనుమతితో క్రీస్తు శకం 352 తర్వాత బ్రహ్మాండమైన చర్చి నిర్మించబడింది. పేతురు గారు మాటల కన్నా చేతల్లోనూ ముందుండేవారు. తొలి దినాల్లో అపోస్తులకు ఆదర్శంగా ఉండి పౌలు గారి తర్వాత అన్నింటిలో ముందుండి చాలా ప్రతిభ గల వ్యక్తి. పేతురులో ధైర్యము, పిరికి రెండు ఉన్నాయి. ప్రభు పట్టుబడిన రాత్రి ప్రభు ఎడల అతని బిహేవియరే ఇందుకు సాక్ష్యం. అయితే అతని క్రీస్తు క్రమశిక్షణ పరునిగా, విశ్వాసిగా, దీక్షపరునిగా తీర్చిదిద్దాడు. యేసుక్రీస్తుల వారు శిష్యులందరికన్నా పేతురుతోనే బాగా మాట్లాడేవాడు. ఖండించిన, శాసించిన పేతురు పైన ప్రభువునకు ఆ వాత్సల్యం ఉండేది. క్రీస్తు ఆరోహణం తర్వాత పెంతెకొస్తు పండగ దినం నాటికి పేతురు పరిపూర్ణ విశ్వాసిగా నిలవడానికి కారణం క్రీస్తుతో అతనికున్న సన్నిహిత్యమే. పేతురు గారు తప్పు చేసినప్పుడు తానే స్వయంగా తప్పును తెలుసుకొని ఒప్పుకునేవాడు. ఇదే విషయం లూకా సువార్త 5:87లో చూస్తే, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడా అని చెప్పాడు. అపోస్తుల కార్యమును పరిశీలిస్తే ప్రారంభ దినాలలో జెరూసలేం చర్చికి పేతురు అధిక ప్రాధాన్యతనివ్వడమే గాక యూదుల నుండి అన్యజనుల వరకు క్రైస్తవ్యాన్ని తీసుకుపోవడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. అపోస్తుల కార్యాలను 2గా విభజిస్తే ఫస్ట్ పార్ట్లో పేతురు, సెకండ్ పార్ట్లో పౌలు గారు చేసిన కార్యాలు కనిపిస్తాయి. పెంతెకొస్తు పండగ దినాన పేతురు ప్రసంగాలు, పుట్టి కుంటివాణిని స్వస్థపరచడం లాంటి అద్భుతమైన కార్యాలకు ప్రజలంతా అతన్ని వెంబడించేవారు. అందుచేతనే పౌలు గారు గలతీ 2:9లో చూస్తే పేతురు చర్చికి మూలస్తంభంగా ఉన్నాడని ప్రకటించాడు. మంత్రతంత్రాలు గొప్పవా, దేవుని మహిమ గొప్పదా అని పరీక్షించినప్పుడు మంత్రికుడైన సీమోనును ఓడించాడు. దేవుని సేవలో పరిశుద్ధ స్థానమును పొందుటకు 12 అపోస్తులచే సమరయ్యకు ప్రతినిధిగా పంపబడ్డాడు. కైసరియా మొదలగు పలు ప్రాంతాల్లో సువార్త వ్యాప్తికి విస్తారంగా కృషి చేశాడు. కొరింథీ చర్చి కార్యక్రమాలలో పేతురుకు పౌలుతో సమానంగా ప్రమేయం ఉండేది. చరిత్రకారుడు యూసిబియస్ గారు పేతురుకు లుదీనియా, గలతీయ మొదలైన తూర్పు దేశ ప్రాంతములంతటా సంబంధం ఉన్నట్లు చెప్పాడు. బబులోనుకు కూడా వెళ్లి సువార్తను బోధించినట్లు బైబిల్లో చూడొచ్చు. 1 కొరింథీ 9:5లో చూస్తే భార్యతో కలిసి వెళ్లి చిన్న ఆసియాలో సువార్తను ప్రకటించాడు.
పంపించాడు పేతురు గారు రోమ్ నగరానికి వెళ్ళుటకు దాదాపు 7 సంవత్సరంల ముందు అంతియోకాలో చర్చిని స్థిరపరిచి సేవ చేశాడు. రోమ్ నగరంలో తనకు శిల్వ మరణము వేయక ముందు బ్రిటన్కు ఫ్రాన్స్ దేశంలోని గల్ పట్టణానికి వెళ్ళినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయన జ్ఞాపక చిహ్నంగా బ్రిటన్లో మొదటి చర్చిని క్రీస్తు శకం 153లో బ్రిటిష్ చక్రవర్తి లూసి నిర్మించాడు. అలాగే క్రైస్తవ్యాన్ని జాతీయ విశ్వాసంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. యేసుక్రీస్తుల వారు పరలోకానికి ఆరోహణమయ్యాక క్రైస్తవులపై యూదులు సాగించిన హింసాకాండకు పేతురు గారు గురయ్యారు. ముళ్ళ కొరడాలచే కొట్టబడి కూడా ప్రభు కొరకు వాటిని ఆనందంగా భరించాడు. హేరోదు అగ్రిప్ప యాకోబును వధించిన తర్వాత పేతురును కూడా బంధించి చెరసాలకు పంపించాడు. కానీ ఆ రాత్రి ప్రభు దూత ఆయన్ను తాకగా చెరసాల తలుపులు తెరుచుకొని సంఖ్యలు తెగిపడ్డాయి. పేతురు అక్కడి నుండి వెళ్లిపోయాడు. పిమ్మట అనేక అద్భుత క్రియలను చేస్తూ పేతురు రోమ్ నగరానికి వచ్చాడు. అప్పుడు పౌలు రోమ్లోనే ఉన్నాడు. క్రీస్తు శకం 64లో నీరో చక్రవర్తి రోమ్ నగరాన్ని దహనం చేయించి అగ్ని జ్వాలలను చూస్తూ ఆనందిస్తూ ఆ దహనానికి కారణం క్రైస్తవులని నిందిస్తూ వారిని మరణ హోమానికి గురి చేసి చంపాలని ఉత్తర్వులు జారీ చేశాడు. నీరో చక్రవర్తికి ప్రియమైన మగు అనే మాంత్రికుడు ఉండేవాడు. అతడు ఆ రోజుల్లో అద్భుతమైన గారడు చేస్తూ గాలిలో ఎగురుట ఆ గారడులో ఒక భాగంగా ఉండేది. ఆ గారడు చూడడానికి వేలాది మంది ప్రజలు వచ్చారు. వారిలో పేతురు, పౌలు గారు కూడా ఉన్నారు. మగు గారడి చేస్తున్న సమయంలో పేతురు, పౌలు మోకాళ్ళుని ఆ గారడి వారిని అరికట్టించమని ప్రభువునకు ప్రార్థించారు. వెంటనే మగు నేలపై పడి కాళ్ళు విరిగాయి. అంతేగాక రోమన్ సైన్యాధిపతులను, రక్షక భటులను 49 మందిని క్రైస్తవులుగా పౌలు, పేతురు గారు మార్చివేశారని నీరో చక్రవర్తి ఉగ్రుడై వారిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ చెరసాలలో పేతురు అనుభవించిన దుర్భర వేదనను ప్రముఖ చరిత్రకారుడు జోయట్ ఇలా విశ్లేషించాడు. రాజధానికి దిగువ భాగంలో ఏక్షిలాలో 2 గదులు ఉండేవి. దీనిని మమర్టాయన్ అంటారు. ఈ రెండింటిలో ఒకటి కటిక చీకటి గది ఉండేది. ఇక్కడ రోమా అధికారులు తమ శత్రువులను వేసి నరకయాతనకు గురి చేసి ప్రపంచంలో ఎవరు సాగించినంత హింసాకాండకు గురి చేసేవారు. ఈ కటిక యమపాశంలోనే పేతురు గారు 9 నెలలు గడిపారు. చేతులకు నిలువు సంకెళ్లు వేయబడి నేలపై పరుండడానికి కూడా అవకాశం ఇయ్యలేదు. ఇట్టి దుర్భర స్థితిలో ప్రభునామాన్ని స్తుతిస్తూ ధైర్యంతో ఉన్నాడు. అట్టి కఠిన కారాగారం నుండి బయటకు తీసి రోమన్ సైనికులు పేతురును సిల్వ వేశారు. సిల్వకు వేసినప్పుడు పేతురు గారు తనను ప్రభువు వల్ల సిల్వ వేయుటకు అంగీకరించలేదు. అతడి కోరికపై పేతురును తలకిందులుగా సిల్వ వేశారు. ఆ విధంగా పేతురు క్రీస్తు కొరకు ప్రకాశించి రోమ్ నగరంలో అస్తమించాడు. వాటికన్ సింహాసనం అతడి అస్థికలపైన ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. 12 గుడని తన గ్రంథంలో ఎడ్గర్ జే గుడ్ స్పీడ్ గారు పేతురు యొక్క చివరి దినాలలో జరిగిన మరో విషాదాంత ఘటనను యూసిబిఎస్ గారి మాటలు ఇలా చెప్పారు. పేతురు మరణ శిక్షకు గురై కొనిపోతున్న సమయంలో తన భార్యకు వీడ్కోలు చెప్తూ ప్రభువును స్మరించుకొని అన్నాడు. ఈ విధంగా అపోస్తలుడైన పేతురు ప్రభు సేవకు అంకితమై రోమ్ నగరంలో హతసాక్షి అయ్యాడు. పేతురు గారి మరణాన్ని గూర్చి యోహాను సువార్త 21:18-19లో ఇందుగాని ఈ విధంగా వ్రాయబడింది. నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులను నీవు చాచుదువు. వేరొకడు నీ నడుమును కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అక్కడ వ్రాయబడింది. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును దాని గూర్చి ఆయన చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. మనం కూడా పేతురు గారి వలె నీతి మార్గంను అనుసరించి ఎన్ని శ్రమలకు గురైనా వాటిని ఎదిరిస్తూ అనేకులకు దేవుని స్వార్థను తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి మీ వంతుగా ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.